డయాబెటిస్ వచ్చిన తర్వాత కొంతకాలానికి ఎక్కువ మందిలో ఈ కాళ్ళ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో, ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటారు? అది దీర్ఘకాలికంగా షుగర్ ఉండటం వల్ల అది వివిధ రకాల అవయవాలను దెబ్బ కొడుతుంటుంది. అసలు షుగర్ ఉందని కొంతమందికి తెలవదు. అసలు షుగర్ ఉందని ఎప్పుడు అనుమానం కలగాల? కంటి రెప్ప మీద కురుపులు వస్తుంటాయి. వాటిని ఆశ కురుపులు అంటారు. నువ్వు ఎవడికో ఆశ పెట్టావయ్యా అందుకే కురుపు. అది కాదు. ఆ కంటి రెప్ప మీద కురుపులు పదే పదే వస్తున్నాయంటే ఏదైనా కంటి చూపు లోపం వల్ల రావచ్చు, లేదా షుగర్ ఉంటే రావచ్చు. శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ పొక్కులు, గుల్లలు, చెగ్గడ్డలు వస్తుంటాయి. అది కూడా షుగర్ అధికంగా ఉండటం వల్ల రావచ్చు. అంతేకాకుండా మూత్రము గంటకి మూత్రం వస్తుంటుంది. పదే మూత్రానికి వెళ్తుంటారు. లీటర్ల కొద్ది నీళ్ళు తాగినా వాడికి దాహం తగ్గదు. అదే దాహం దప్పిక తాగుతూనే ఉంటాడు. ఇక వాడికి ఆకలి, షుగర్ ఉన్న వాడికి ఆకలి ఎట్లుంటుందంటే 3 మనుషులు ఆహారం తింటుంటాడు. కనుక తరచు మూత్రం వచ్చినా, ఆకలి పెరిగినా, అట్లాగే దాహం పెరిగినా ఇవి కూడా షుగర్ యొక్క లక్షణాలు.